హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సిరి. నిన్న ఉగ్గుపిండి ఎలా చేయాలో చూపించాను. ఈరోజు ఆ ఫుడ్ ఎలా చేయాలనేది మీ ముందుకు వీడియో తీసుకొచ్చాను. అంతకంటే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ముందుగా ఒక పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని వాటర్ని హీట్ ఎక్కించాలి. తర్వాత మనము ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో అన్నమాట 3 స్పూన్లు నిన్న చేసుకున్న ఉగ్గు పౌడర్ని వేసుకున్నాము. చూసారా, నేను 3 స్పూన్స్ వేసాను. అలా వేసుకొని, అంటే మనం రాగి జావ చేసుకుంటాం కదండి, డైరెక్ట్గా పిండి కలపకుండా పక్కన వాటర్ వేసుకొని స్మాష్ చేసుకుంటాం కదా, లైక్ ఇలాగే చేస్తాను నేను. చూడండి, 3 స్పూన్స్ వేసేసి టీ గ్లాస్ మాత్రమే వాటర్ పోసాను. ఎందుకంటే అంతకంటే ఎక్కువ పోసానంటే అది జావ అయిపోతుంది. అలా కాకుండా మనము టీ గ్లాస్ పోసామంటే, అంటే టీ గ్లాస్ అంటే కొందరి దగ్గర పెద్దగా ఉండేది, అంటే చిన్న సైజు టీ గ్లాస్ అనమాట. అది అలా పోసినప్పుడు అదేంటంటే కొంచెం క్రిమీగా వస్తుంది అనమాట. ఫుడ్ అనేది జావగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోవచ్చు. లేదు క్రిమీగా కావాలంటే మాత్రం ఇలా టీ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. అది ఉండలు లేకుండా మనం జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలన్నమాట. చూడండి, నేను ఇప్పుడు దగ్గరికి చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఇలా చేసుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కానీ ఇలా చేసుంటే నాకు కామెంట్స్ రూపంలో పంపించండి. ఉండలు కనపడలేదు, చూసారా? నెక్స్ట్ చూడండి, వాటర్ హీట్ ఎక్కింది. ఇలా హీట్ ఎక్కాలన్నమాట. ఇలా హీట్ ఎక్కినప్పుడు మాత్రమే మంచిగా కుక్ అవుతుంది. చూసారా? ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం హాట్ వాటర్లో మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి ఎటు వెళ్ళకుండా అక్కడే ఉండి సిమ్లో పెట్టుకొని కలబెడుతూ ఉండాలన్నమాట. కలబెట్టకుండా మనం పక్కకి వెళ్ళామంటే చిన్న చిన్న ఉండలుగా వచ్చేసి అస్సలు ఉడకదనమాట. మెయిన్ అది ఎలాగో కూడా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను, ఉండలు ఎలా వస్తాయి అనేది. చూడండి, అలా దగ్గరుండి 2 మినిట్స్ అలాగే మనము కొంచెం ఆ వాటర్లో మంచిగా ఇదే ఎలాగ ఉండేలాగా మనము అక్కడే ఉండి చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక స్పూను బెల్లం కలుపుతున్నాను. అంటే రోజుకు ఒకటి పెడతాను. ఒకరోజు యాపిల్, ఒకరోజు బనానా, ఒకరోజు నార్మల్గా పెట్టేస్తాను. ఈరోజు బెల్లంతో పెడదామని బెల్లంతో ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. బెల్లం అనేది ముందుగా దాంట్లో కొంచెం కరిగిపోవాలి కాబట్టి 1 మినిట్ మాత్రమే బెల్లం వేసి సిమ్లో పెట్టి ఉంచాను. చూసారా, దగ్గర పడేసింది. ఇలా ఉంటుంది అనమాట క్రీమీగా వచ్చినప్పుడు. ఇలా అయితే ఫుడ్ ఈజీగా తినేస్తారు పిల్లలు, ఇష్టంగా తినేస్తారు. మా బాబుకి 9 మంత్స్ వచ్చినాయి కాబట్టి ఇలా తింటున్నాడు. దానికంటే ముందు నేను జావగానే పెట్టాను అనమాట. అదో చూడండి ఎంత క్రిమీగా వచ్చిందో. దీన్ని మనము ఆపేసి దాన్ని మనం చల్లార్చుకొని దాన్ని తినే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇలా సర్వ్ చేసుకొని పిల్లలకి పెట్టండి, ఈజీగా తినేస్తారు. చూడండి, ఇలా చేసుకోవాలి. రోజుకోటి చూపిస్తాను. ఈరోజు బెల్లంతో చూపించాను, ఒకరోజు యాపిల్తో చూపిస్తాను, బనానాతో కూడా చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.